ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాకి అయితే వచ్చేసాను. అరిటాకులో చక్కటి వేడివేడి భోజనం తిన్నాం. 80 రూపాయలకి ఎంత తింటే అంత పెడతారు. అవును సార్, వాళ్ళ కడుపుకి ఎంత పడితే అంత తింటారు. చేపల పులుసులో తలకాయ బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా పెద్ద తలకాయతో ఇక్కడ భోజనం అయితే దొరుకుతుంది. ఇక్కడ భోజనాలు తినే విధానం కూడా పల్లెటూరులో పెళ్లి భోజనాలు తిన్నట్టే ఉంటుంది. కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ మనకి ఇదిగో ఈ శన, ఈ చేపలో శన ఉంటుంది కదా, అంటే ఆడ చేపల్లో ముఖ్యంగా ఈ శన ఉంటుంది అనమాట. ఈ శన కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నిజంగా పల్లెటూరులో హోటల్లో ఫుడ్ మాత్రం అమోఘం అంతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ మధ్యకాలంలో మన ఛానల్లో అన్ని సిటీ వ్లాగ్సే నడుస్తున్నాయి. కూసింత పల్లెటూరు వీడియోలు కూడా తీసిపెట్టి బ్రదర్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అందుకే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాకి అయితే వచ్చేసాను. ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం మద్దూరు అనే పల్లెటూరులో ఉన్నాను. నా వెనక ఆ ప్రకృతి రమణీయతను చూస్తే ఓ పక్క కాలువ, ఆ బ్రిడ్జ్, ఆ పల్లెటూరి అందాలు కొత్తొచ్చినట్టు కనపడుతుంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే చాలామందికి తెలుసు, మద్దూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది అదిరిపోయే చేపల పులుసు. మరి ఇంకెందుకు, ఆ వేడి వేడి చేపల పులుసు మనం కూడా పట్టుపట్టొద్దాం రండి. నేను నిలబడిన ఈ రోడ్డు అయితే నిడదవోలు నుంచి ధవళేశ్వరం రాజమండ్రి వెళ్ళే రోడ్డు అనమాట. ఈ రోడ్లో మనకి ఎక్కడ చూసినా చేపల పులుసు ప్రత్యేకత అని చాలా హోటల్స్ కనపడతాయి. నాకైతే ఇదిగో ఈ శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్ అయితే బాగా అలవాటు అనమాట. ఎప్పుడు ఈ రోడ్లో వెళ్ళినా ఈ శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్లోనే నేను ఈ చేపల కూరతో భోజనం తింటాను. అద్దరిపోద్ది. మీరు కూడా రండి, ఈరోజు మనం కలిపి తిందాం. మద్దూరు శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్ ఓనర్ బాబురావు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఇక్కడ చేపల పులుసు ఎందుకంత ప్రత్యేకత అడిగి తెలుసుకుందాం. బాబురావు గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. అసలు ఏంటండి మీ దగ్గర చేపల పులుసు చాలా క్రేజ్ ఉంటుంది. అసలు మీ భోజన హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ చేపల పులుసుకి ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? అదే నాన్నగారు స్టార్ట్ చేశారండి 1999. నాన్నగారి పేరండి? నాన్నగారి పేరు శ్రీరామూర్తి అండి. ఆయన 99 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఓకే. అలాగే కంటిన్యూగా ఆ తర్వాత నేను 2008 సంవత్సరంలో నేను ఆయన తర్వాత నేను మెయింటైన్ చేయడం ఎంటర్ అయ్యాను. అయితే ఎందుకు ప్రత్యేకత అంటే మెయిన్ ఏంటంటేనండి, మనం చూపించే శ్రద్ధ, మనం మంచిగా ప్రజలకు పెట్టాలి భోజనం అన్న ఇందులో మెయిన్ ఏదైనా మనం అందులో చేప కాని నుంచి లైవ్ ప్రతిదీ మనకి కారము ఇవన్నీ ఏదైతే హోమ్మేడ్ అండి, మార్కెట్కి వెళ్ళి కొనకుండా మనం సొంతంగా మిరపకాయలు తీసుకుని ఆడించుకుని ప్రతిదీ అలా శ్రద్ధ తీసుకోవడం వల్ల మేము ఎప్పుడు వేడివేడిగా మీకు సర్వ్ చేస్తుంటాం. మీకు చేపల పులుసుతో పాటు వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. పప్పు అని, కూర అని, ఇలా తెల్లగపిండి అని, పచ్చడి, ఇలా అలా భోజనం అనమాట. మీకు 11 నుంచి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు ఎనీ టైం ఆ మధ్య కాలంలో ఏ టైం వచ్చినా మీకు వేడివేడిగా సర్వ్ చేస్తాము. భోజనం అదే రైస్ వేడివేడిగానే ఉంటది, చేపల పులుసు కూడా వేడివేడిగానే ఉంటది. ఎందుకు అంత అంటే ముందే పెట్టుకుని ఉంచుకోరా మీరు? అలాగే సార్, దానికి ఒక 1 by 1 టైం బట్టి కంటిన్యూగా చేద్దాం. మాది ఓకపోయి అనమాట. కంటిన్యూగా సీజన్ బట్టి 1 by 1 ఒకేసారిగా కాకుండా పని అనిపించుకోకుండా వేడివేడిగా జనాలకు వేడిగా పెట్టాలనే ఉద్దేశంతో అలా ఒకదాని తర్వాత అంటే ఒకేసారి పెట్టరు మీరు చేపల పులుసు? అంటే పెద్ద గిన్నెలో ఒకేసారి పెట్టరా? అలా పెట్టం సార్. మనకి ఒక 10-11 kgs అని ఒక దాకా బట్టి అది అవగానే మళ్ళీ టైం బట్టి మనం ఇంకో దాకా పెట్టడం, అలా వేడివేడిగా సేల్ బట్టి అలా అది అయ్యేసరికి ఇంకోటి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని అలా కంటిన్యూ చేస్తుంటాం. మీకు మెయిన్ మాకు ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిపీటెడ్ గా ఒక కస్టమర్ అయితే 100 సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. వారానికి 2 times చేసుకున్నా అలాగా. ఎందుకంటే వాళ్ళకి మనం దగ్గరగా మన
ఈ మన హోటల్ రా ఇది, అక్కడికి వెళ్తే వేడివేడిగా 2 ముద్దలు తినొచ్చు అన్న ఇదిలో వస్తుంటారండి. మెయిన్ మీకు చూడండి ఈ లైన్ లో ఎన్ని భోజన హోటల్స్ ఉన్నా మన భోజన హోటల్ ఇదే వేరండి. ఈ హోటల్లో పేర్లు కూడా రకరకాలుగా మనకి మ్యాచింగ్ అన్నట్టు పెట్టేస్తున్నారు. శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్ అని ప్రతిదీ కూడా మీ శ్రీ లక్ష్మి అన్నట్టుగా ఈ బోర్డులు రకరకాలుగా హోటల్స్ వచ్చేసింది. మీ దానికి ల్యాండ్ మార్క్ ఏంటండి? అంటే మీ దాన్ని ఐడెంటిఫై చేయాలి. బ్రిడ్జికి ఇటు నుంచి నిడదవోలు నుంచి ఇలా వస్తుంటే ఫస్ట్ ఉండేదండి. నిడదవోలు నుంచి నిడదవోలు నుంచి వస్తే బ్రిడ్జి దాటగానే ఫస్ట్ హోటల్. అంటే ఏం బ్రిడ్జ్ అంటారండి దాన్ని? మద్దూరు బ్రిడ్జ్. మద్దూరు బ్రిడ్జ్ దాటంగానే కిందకి దిగగానే లెఫ్ట్ లో ఉంటది. లెఫ్ట్ లో ఉంటుంది ఫస్ట్ అండి. రైట్ లో కాలువ ఉంటది, కాలువకి ఆపోజిట్ లోనే ఈ హోటల్ అయితే మీకు ఇలా రాజమండ్రి సైడ్ వచ్చిన బ్రిడ్జే గుర్తండి మనకి. బ్రిడ్జికి ముందు ఉండే హోటల్. బ్రిడ్జి ఫస్ట్ ఉండే హోటల్. అంటే మీ దగ్గర చేపల పులుసు మాత్రమే కాకుండా తెలగపిండి కూర ఒకటి చాలా స్పెషల్. ఎప్పటి నుంచో అంటే మీ నాన్నగారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందండి అది తెలగపిండి కూర? తెలగపిండి రీసెంట్ గానే మనం 2-3 years అవుతుంది. అవునా? తెలగపిండి నేను ఎప్పుడో 4-5 years బ్యాక్ వచ్చినప్పటి నుంచి కూడా ఉందండి తెలగపిండి. మధ్య మధ్యలో వేసేవాళ్ళం. జనం ఎక్కువగా తెలగపిండి లైక్ చేస్తున్నారని మేము దాన్ని కంటిన్యూగా చేపల పులుసుతో పాటు వెజ్ లోనేమో స్టార్ ఐటమ్ తెలగపిండి, అవునండి, నాన్ వెజిటేరియన్ లో చేపల పులుసు. అవునండి. ఇంకేమేమి ఉంటాయండి మీ దగ్గర? ఏమేమి కర్రీలు ఉంటాయి అసలు నాన్ వెజిటేరియన్ లో? నాన్ వెజిటేరియన్ లో ఫిష్ ఫ్రై ఉంటుంది సార్. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు. అంటే మీ దగ్గర కర్రీ పులుసు లాగా ఉంటది. ఈ ఫ్రై పులుసు. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఇంకా చికెన్ మటన్ ఏముండవా? అవేమీ లేవు సార్. చికెన్ మటన్ ఏముండవు, ఓన్లీ చేపే. అంటే జనాలు మనకి ఇంకా చేపల పులుసు హోటల్ అనేది ఇంకా అప్పటి నుంచి అలాగా ఇంకా మొదలుపడి కూడా ఇంకా ఈ ఒక్క ఐటమ్ తోనే మీకు సుమారు చూడండి మీకు జనం ఎంత దూరం నుంచి వస్తారు ఆ చేపల పులుసు తినడం కూడా. అవును. ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ ని దాటుకుని కూడా మన దగ్గర చేయాలన్నతో వస్తుంటారు. అవును. మద్దూరు అంటే అందరికి గుర్తొచ్చేది వెంటనే చేపల పులుసు గుర్తొచ్చేస్తుంది. అంత క్రేజ్ వచ్చేసి. అవునండి, అవును. మేము కూడా జనాలకి తగ్గట్టుగానే అది ఎక్కడ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒక పొయ్యి మీద వండుతారు, కొంచెం కొంచెం బ్యాచ్ల కింద వండుతారు చేపల పులుసు. అదొక స్పెషాలిటీ. మళ్ళీ మనం వెనక చూస్తే అంటే మన ఊర్లలో బంతి భోజనాలు జరుగుతాయి కదా, అట్లా ఉంటది. హోటల్లోకి వచ్చినట్టు ఉండదు. అంటే ఇట్లా అరిటాకులో ఒకటి పెడతారు. మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే అండి. ఏంటంటే ఇలా ఈ బంతి తరహాలో ఇంకా మేము ఫస్ట్ నుంచి అదే అలవాటు ఇంకా మార్చకుండా దీన్నే ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చామండి. ఇది బాగుంటది. అంటే ఒకే ఇలా తినే బంతిలో తినే ఫీలింగ్ అన్నట్టు ఉంటదండి. ఒకేసారి దాదాపు ఎంత మంది పడతారండి ఇందులో? 50 ఉంటది. 50 మంది ఒకేసారి కూర్చొని అరిటాకు మెయిన్ ఏంటంటే మనకి చూడండి పిల్లల్లో మనకు అరిటాకు ఎలా ఇదో మన దగ్గర కూడా అరిటాకు. అంటే చుట్టూ పచ్చని పంట పొలాలు, పంట కాలువలు, ఆ మధ్యలో మళ్ళీ మీ హోటల్లో కూర్చుని పచ్చని అరిటాకు వేసుకుని భోజనం తింటే అందులోని వేడివేడిగా. అవునండి. అన్లిమిటెడ్ అండి మీ దగ్గర భోజనం? రైస్ పులుసు అన్లిమిటెడ్ అండి. పీస్ ఎక్స్ట్రా తీసుకుంటే అంటే ఒకవేళ మామూలు వెజ్ భోజనం ఎంతండి మీ దగ్గర? 80 రూపీస్. 80 రూపాయలు. 80 రూపాయలకి ఏమేమి పెడతారండి? పప్పు ఉంటుంది సార్, కూర, ఏదో పచ్చడి అంటే రోడ్డు పచ్చడి కానివ్వండి. ఈ రోజు అయితే కొబ్బరికాయ, మామిడికాయ, దొండకాయ పచ్చడి చేస్తే మెయిన్ ఏంటంటే మన ఇంటి తరహా భోజనం సార్. ఇంకా ఏమీ ఉండదు. మన ఇంట్లో అయితే ఏమైతే మనం ఎలా వండుకుంటామో ఆ పద్ధతిలోనే ఉంటది. ఇంకా నేచురల్ గా 80 రూపాయలకి ఎంత తింటే అంత పెడతారు. అవును సార్. ఇంకా వెజ్ లో ఇంకేమి ఎక్స్ట్రా ఉండదు. వాళ్ళ కడుపుకి ఎంత పడితే అంత తింటారు సార్. మీకు పెరుగు కూడా మీకు మనకి గేదె పాలేనండి. గేదె పాలు అంటే పల్లెటూరు కాబట్టి చక్కగా గేదె పాలు దొరుకుతాయి మీకు. పల్లెటూరులో కూడా ఇప్పుడు శ్రమ సార్. అది శ్రమ అనుకోకుండా చేస్తే దాన్ని కాయడం, చల్లార పెట్టడం, తోడింటేయడం అనేది ప్రాసెస్. అది మనం ఇంకా దాన్ని శ్రమలో అనుకోకుండా మనం మంచిగా ఇచ్చేయాలన్న ఉద్దేశంతో మెయిన్. కిచెన్ లో కూడా మాక్సిమం లేడీస్ ఎక్కువ ఉన్నారు. అవునండి, అవును. ఎక్కువగా వాళ్ళు మా చుట్టాలు, మా పిన్ని గారు వాళ్ళు. ప్లస్ మనకి ఎవరు చేసినా వాళ్ళు సొంతం అన్నట్టుగానే చేస్తారు. అది మన వాళ్ళతో ఉండే ఇదిని బట్టి వాళ్ళు కూడా కలిసిపోయి చేస్తారు. మీకు చేపలు కూడా మీకు ఎదురుగానే దొరికేస్తున్నట్టు రెగ్యులర్ వెండర్స్ ఉంటారా? రెగ్యులర్ గా ఒక ఆయన తీసుకొస్తాడండి. లైవ్ బతుకున్న చేపలే ఎప్పటికప్పుడు దొరుకుతాయి చేపలు. చేపలు ఇంకా షార్టేజ్ ఏమి ఉండదు మీకు? హ్యాపీగా గొడవ లేదు. అంటే చేపల పులుసు రేట్ ఎంత అండి? చేపల పులుసుతో భోజనం అంటే చేప కూరతో భోజనం అంటే ఏమేమి పెడతారు? సేమ్ సార్. ఈ వెజ్ మీల్స్ ఏదైతే ఉందో దానికి చేప యాడ్ చేస్తామండి. అంటే చేప పులుసు కాస్ట్ 30 రూపాయలు ఉంది మామూలుగా. అంటే భోజనంతో కలిపి అయితే విడిగా తీసుకోవాలనుకుంటే 60 రూపాయలు చేప పులుసు ఎక్స్ట్రా ఇంకోటి ఉండాలి. ఫ్రై ఉంటది. ఫ్రై ఎంత అండి? అది కూడా పీస్ వచ్చి 60 రూపాయలు. పర్లేదు. అంటే చక్కగా భోజనంతో పాటు తినాలనుకుంటే వెజ్ లో అన్ని పెడతారు. అవును సార్. ఇది బానే ఉంది. ఇప్పుడు
ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కసారి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా రప్పించుకోగలమండి, అది మా నమ్మకం. ఎందుకంటే ఇంట్లో చెప్తాం కదా సార్, ఇది శుభ్రంగా హ్యాపీగా అరుగుతుంది భోజనం తినగానే, హ్యాపీగా వేడివేడిగా ఉంటది కదా. ఖచ్చితంగా మా ఇదేంటంటే ఒక్కసారి మన దగ్గరికి వస్తే ఇలా వెళ్తున్నప్పుడు మన దగ్గర వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, సరే వెళ్తే వెళ్తే ఇక్కడ తినేసి వెళ్తావరా అన్నట్టు. ఇది మేము చాలా మంది పని కట్టుకుని కూడా వస్తుంటారు. అవును సార్, అవును, చాలా దూరం నుంచి వస్తుంటారు. ఆ ఇదిని మేము సంపాదించుకున్నాం కష్టం. ఓకే ఓకే. దారి ఎక్కడ ఉంటదండి ఇది మనకి? అంటే మీకు ఏ రూట్ అంటే ఇటు వెళ్తే నిడదవోలు, ఇటు రాజమండ్రి. నిడదవోలుకి ఎంత దూరంలో ఉంటుంది? ఇటు వెళ్తే ధవళేశ్వరం కానీ రాజమండ్రి కానీ ఎంత దూరం ఉంటుంది? నిడదవోలుకి నుంచి 4-5 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఓకే, నిడదవోలు జస్ట్ పక్కనే. అవునండి. ఇంకా రాజమండ్రి నుంచి వచ్చేసి 15 కిలోమీటర్స్ అంతే, 15 కిలోమీటర్లు అలా ఉంటుంది. ధవళేశ్వరం అయితే అండి? ధవళేశ్వరం అయితే 10 కిలోమీటర్లు అలా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే మీ దగ్గర ఓన్లీ వెజిటేరియన్ మీల్, నాన్ వెజిటేరియన్ మీల్ లో చేపతో భోజనం ఉంటుంది? అవును సార్. టైమింగ్స్ వచ్చి 11 to 4. అవును సార్. సూపర్ అండి బాబురావు గారు. చాలా రోజులు అయ్యింది నేను అంటే నేను మన వీడియో తీసిన తర్వాత ఒక 5-6 సార్లు అయితే వచ్చాను మధ్యలో. కూడా రప్పించుకోగలిగాం కదా. నేను వెతుక్కుని మరీ వచ్చాను. మద్దూరు చేపల పులుసు ఫేమస్ అంటే గతంలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా రోజులు అయింది. ఒకసారి మన వాళ్ళకి మళ్ళీ మీ మద్దూరు చేపల పులుసు గుర్తు చేద్దామని ఒక వీడియో తీస్తున్నాను. తప్పకుండా సార్. మేము మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా రాజమండ్రి నుంచి నిడదవోలు వెళ్ళే ఎప్పుడైనా మన హోటల్ ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా రిపీటెడ్ గా మీరు వస్తారు, ఆ నమ్మకం మాకుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. మంచి చక్కగా అరిటాకులో చక్కటి వేడివేడి భోజనం తిన్నాం. తెలగపిండి, ఓకే, తెలగపిండి ఇక్కడ చాలా స్పెషల్. పప్పు కొంచెం అయినా పప్పు, టమాటా పప్పు మంచి విలేజ్ స్టైల్లో అదిరిపోద్ది. అదండి వంకాయ బఠానీ అదిరింది, కొబ్బరికాయ పచ్చడి. ఇది వెజ్ భోజనంలో ఈ ఐటమ్స్ ఉంటాయన్నమాట. అన్లిమిటెడ్గా తినొచ్చు. జస్ట్ అంటే మనకి రైస్ అన్లిమిటెడ్, 80 రూపాయలు ఓన్లీ వెజిటేరియన్ అయితే. ఇకపోతే మనకి మద్దూరు వచ్చి చేపల పులుసు చెప్పకపోతే బాగోదు కాబట్టి చేపల పులుసు కూడా ఉంటుంది. చేపల పులుసులో ముఖ్యంగా రెగ్యులర్గా అయితే 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. పెట్టానా వేడివేడిగా వస్తుంది రైస్ కొద్దిగా, చాలు బ్రో, అదిరింది. సరే ఫస్ట్ అయితే వెజ్తో కానిచ్చేసి తర్వాత ఈ మద్దూరు స్పెషల్ చేపల కూరలు, చేపల పులుసు అన్నీ ఉన్నాయి. రోటి పచ్చడి ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ కేవలం అంటే చేపల పులుసు ఒకటే కాదు, జనరల్గా మనకి వెజ్ భోజనం కూడా చాలా బాగుంటుంది. లైక్ హోమ్ ఫుడ్ అనమాట. మనకి ఇంట్లో ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. బా, రోటీ పచ్చడి కూడా చాలా బాగుంది. వెజ్ భోజనానికి చేపతో భోజనానికి జస్ట్ 30 రూపీస్ తేడా. మామూలుగా అయితే వెజ్ మీల్స్ 80 రూపీస్, ఇంకో 30 రూపీస్ పెడితే ఇట్లా ఈ చేపల పులుసు ఇట్లా సర్వ్ చేస్తారనమాట. ఇది యాడ్ అవుతుంది. లేదు ఇది మళ్ళీ విడిగా తీసుకోవాలంటే మాత్రం, అంటే ఒకటి తిన్న తర్వాత ఇంకోటి ఏమైనా విడిగా తీసుకోవాలనుకుంటే 60 రూపీస్ ఎక్స్ట్రా. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదిగో ఇది తెలగపిండి కూర అనమాట. తెలగపిండి గతంలో అయితే అప్పుడప్పుడు వేసేవారు, ఇప్పుడైతే రెగ్యులర్గా వీళ్ళ దగ్గర తెలగపిండి కూర కూడా ఇస్తున్నారు. చాలా రేర్గా ఉంటుంది, బట్ చాలా హెల్దీ. విలేజ్ హోటల్లో కూడా చాలా చోట్ల ఉండదు ఇది, మామూలు రెగ్యులర్గా ఉంటాయి. కానీ ఈ తెలగపిండితో చాలామంది ఇళ్లలో మాత్రమే వండుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఫ్రై ఉండదు, ఆ ఫ్రై ప్లేస్లో ఈ తెలగపిండి కూర వేస్తారనమాట. తెలగపిండి అయితే ఈరోజు శనగపప్పు కాంబినేషన్తో వండారు, బాగుంది. నిజానికి మామూలుగా ఉండేది ఇంకా బాగుంటుంది. ఎందుకో నాకు శనగపిండితో అంత నచ్చలేదు, కానీ తెలగపిండి ఓన్లీ వండుతారు శనగపప్పు వేయకుండా, చాలా బాగుంటుంది. వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఒక పొయ్యి మీద నిత్యం వంట నడుస్తూనే ఉంటుంది. ఉదయం 9 అప్పుడే మొదలు పెడతారు. కోర్స్ ఇంకా కొంచెం ముందే మొదలు పెడతారు. వెజిటేరియన్ కర్రీస్ అన్నీ ముందు వండేసుకుంటారు. చక్కగా పప్పు,
పప్పు టమాటా ఈరోజు. మంచి పక్కనే కాలువ, ఆ పచ్చదనం, మళ్ళీ ఇక్కడ ఒక పచ్చని అరిటాకు వేసి మంచి వేడివేడి భోజనం. అబ్బాబ్బాబ్బా, పప్పు అదిరిపోయింది. నిజంగా పల్లెటూరులో హోటల్లో ఫుడ్ మాత్రం అమోఘం. అంతే, రెగ్యులర్గా పప్పు కాంబినేషన్తో ఏదో కర్రీ అదే పప్పు ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ చేపల్లోకి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ వెజ్ కర్రీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసమే యాక్చువల్గా వెజ్తో తినేసి అప్పుడు ఇక్కడ బాగా స్పెషల్ అయిన చేపల పులుసుతో పట్టుబడదాం. వంకాయ బఠానీ కూర బాగుంది. జనరల్గా ఇప్పటికే కడుపు నిండిపోయింది అనమాట. బట్ మన అసలు ఖతర్నాక్ చేపల కూర రెడీగా ఉంది. ఒక్కొక్క గిన్నె అంటే దాదాపు 10 నుంచి 11 కేజీలు వండుతారు అంతే. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేస్తారనమాట ఆ ఊకపొయ్యి మీద. అంటే మట్టితో వాళ్ళకి ఊకపొయ్యి ఉంటుంది, వాళ్ళ కిచెన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ భోజనాలు తినే విధానం కూడా పల్లెటూరులో పెళ్లి భోజనాలు తిన్నట్టే ఉంటుంది. చేపల పులుసు, ఇదే చేపల పులుసు అనమాట. బెండకాయ వేసి చక్కగా చేపల పులుసు అయితే చేస్తారు. మంచి బెండకాయ, చేప ముక్క భలే మెత్తగా అయిపోద్ది, చితికిపోయేటట్టే ఉంది. అదనమాట ఇది చేపల పులుసు. మంచి ఆ ఉల్లిపాయ పేస్ట్తో పులుసులాగా వస్తుంది. వీళ్ళు కూర అంటారు కానీ నేనైతే చేపల పులుసు అంటాను. ఇదే హైలైట్ ఐటమ్, ఇక్కడ నెంబర్ 1 హైలైట్ ఐటమ్. చక్కగా బెండకాయ ముక్క, ఈ పులుసు కలుపుకుని చక్కగా చాలా పెద్ద సైజు ముక్కలు వేస్తారు ఇక్కడ. అంటే తక్కువ రేటు కదా అని చిన్న ముక్కలు ఏమి వేయరు, చాలా మంచి పెద్ద సైజు ముక్క ఉంటుంది. చక్కగా కూర్చుని ప్రశాంతంగా ముళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకుని బెండకాయ ముక్క చేప ముక్క కలుపుకుని ఎప్పుడూ ఒకటే టేస్ట్. కొన్ని సంవత్సరాలుగా తింటున్నాను ఇక్కడ, సేమ్ టేస్ట్, ఏమాత్రం తగ్గల. ఏంటంటే కొంచెం ఆ క్వాంటిటీ అనేది ఫిక్స్డ్ క్వాంటిటీ వేస్తారు కదా, అంటే లార్జ్ క్వాంటిటీలో కాకుండా ఫిక్స్డ్ క్వాంటిటీ కొంచెం కొంచెంగా వేస్తారు కాబట్టి మేబీ ఆ టేస్ట్ అలా ఫిక్స్ అయిపోయినట్టుంది. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ మనకి ఇదిగో ఈ శన, ఈ చేపలో శన ఉంటుంది కదా, అంటే ఆడ చేపల్లో ముఖ్యంగా ఈ శన ఉంటుంది అనమాట. ఈ శన కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇది సంవత్సరం పొడవునా అయితే ఉండదు, కొంచెం మనకి ఎండాకాలం వెళ్ళి కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనిపించుకుని ఈ శన అయితే చేపల్లో దొరుకుతుంది అనమాట. ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఎంత పెద్ద శన ఉందో చూసారా. జనరల్గా హోటల్లో కూడా ఈ శనతో ఎక్కడా దొరకదు. నాకు ఈ శనతో భోజనం చేయాలంటే మాత్రం అది కేవలం మద్దూరులోనే దొరుకుతుంది. ఇక్కడ జస్ట్ మెనూ ఒకసారి చాలా చిన్న మెనూ అనమాట, పెద్ద మెనూ ఏ ఉండదు. చేపతో భోజనం 110 రూపాయలు, కాయగూరలతో భోజనం 80 రూపాయలు, చేప కర్రీ ఎక్స్ట్రా అయితే 60 రూపాయలు, చేప కర్రీ పార్సల్ 60 రూపాయలు, చేప ఫ్రై 60 రూపాయలు అంతే. కాకపోతే ముందుగా టోకెన్ తీసుకోవాలి. ముందుగా టోకెన్ తీసుకుని వెళ్ళి కూర్చుంటే ఆ టోకెన్ తీసుకుని చక్కగా అరిటాకు వేసి మనకి ఏది కావాలంటే అది వడ్డిస్తారు. మంచి టేబుల్స్ కనుక సెటప్ చూస్తే అర్థమైపోద్ది కదా మీకు, చాలా బాగుంటుంది. జనరల్గా ఇది రాజమండ్రికి 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మద్దూరు. నిడదవోలుకి అయితే జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో నిడదవోలు ఇటు ధవళేశ్వరం రాజమండ్రి రూట్లోనే ఈ మద్దూరు అనేది ఉంటుందన్నమాట. చేపల పులుసులో తలకాయ బాగా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా పెద్ద తలకాయతో ఇక్కడ భోజనం అయితే దొరుకుతుంది. అంటే తలకాయ తింటాను కానీ చాలా తక్కువ, చాలా తలకాయలో అయితే మాత్రం చాలా ఎక్కువ పీసే ఉంటుంది. మనకి ఆ లోపల గుజ్జు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి రెగ్యులర్ పీస్ కంటే కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటుంది. బట్ అందరూ ఇష్టంగా తినకపోవచ్చు,
బట్ తినే వాళ్ళకి మాత్రం పండగే. ఈ తలకాయతో కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు కావాలంటే. నెక్స్ట్ మనకి ఇంకో స్పెషల్ వీళ్ళ దగ్గర చేప ఫ్రై అనమాట. ఈ చేప ఫ్రై సైజు కూడా చూసారు కదా, ఎంత పెద్ద చేప ముక్క ఉందో. ఎంత పెద్ద చేప ముక్క కూడా జస్ట్ 60 రూపాయలు అనమాట. ఈ 60 రూపాయలు పులుసు అయినా ఫ్రై అయినా ఏదైనా 60 రూపాయలే. మనం చేప ఫ్రై తినాలనుకున్నా, చేపల కూరతో భోజనం తినాలనుకున్నా, లేదా తలకాయ కావాలనుకున్నా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. పులుసు అయితే మాత్రం మీకు ఎంతైనా ఇస్తారు, అన్లిమిటెడ్. ఒకవేళ చేపల పులుసు ఒకసారి తీసుకుంటే పులుసు అన్లిమిటెడ్. కానీ చేపల పులుసు ఎంత తిన్నా కూడా ఇక్కడ ఇంకా తినాలనిపించే మంచి టేస్ట్ ఉంటుంది ఈ మద్దూరులో. మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి టేస్టీ చేపల పులుసు, చేపల కూర తినాలనుకుంటే వీళ్ళు కూర అంటారు, బట్ నాకు ఎందుకు ఇది ఎప్పుడు చూసినా పులుసులాగే కనపడుతుంది. మరి వీళ్ళైతే కూరనే, ఇక్కడ బోర్డులు కానీ చేప కూరతో, చేప కూర మా ప్రత్యేకత, చేప కూరతో భోజనం, ఇట్లా వీళ్ళ బోర్డులు అన్నీ ఇలాగే ఉంటాయి. బట్ నాకు ఎందుకు ఇది చేపల పులుసులాగే కనిపిస్తుంది. అంటే వీళ్ళ గ్రేవీ పులుసులా ఉంటుంది. బయట చేపల పులుసులకి ఈ మద్దూరు చేపల పులుసులకి తేడా 2 రకాల తేడాలండి. ఒకటి ముందు సైజు తేడా. చాలా చోట్ల చిన్న అంటే ఇంత మొక్క ఉంటుంది అంతే, చాలా చిన్న మొక్క ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర మాత్రం చాలా పెద్ద అరచేయంత చేప మొక్క ఉంటుంది. దాదాపు అరచేయంత ఫ్రైలో అయినా పులుసులో అయినా కూడా చాలా పెద్ద సైజు చేప మొక్క వీళ్ళు సర్వ్ చేస్తారు. అదొక స్పెషాలిటీ. అయితే ఒక పొయ్యి మీద ఒక ఫిక్స్డ్ క్వాంటిటీలో చేస్తారు కదా, దానివల్ల ఏంటంటే దేనికి ఏ ముక్కకి ఎంత మసాలా పట్టాలి, ఎంత కారం, ఎంత ఉప్పు కరెక్ట్గా పట్టాలో, అంటే మీరు ఏ బ్యాచ్లో చేపల పులుసు తిన్నా, అంటే ముందుదైనా తర్వాతదైనా ఆ తర్వాతదైనా చివరిదైనా ప్రతి దాంట్లో ఒకటే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు వచ్చి తిన్నా ఒకే టైప్ టేస్ట్ ఉంటుంది. అందుకే ఈ మద్దూరు ఈ చేపల పులుసుకి చాలా బాగా ఫేమస్ అయింది. ఎవరైనా ఇటు రాజమండ్రి, ధవళేశ్వరం, నిడదవోలు ఈ పరిసర ప్రాంతాలకు వస్తే మాత్రం మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి ఈ మద్దూరు మంచి చేపల పులుసుకి లేదా చేపల కూరకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ మద్దూరు శ్రీ లక్ష్మీ దుర్గా భోజన హోటల్. అంటే అఫ్కోర్స్ ఇది ఒక్కదాని గురించి అని కాదు, కానీ ఈ ఊర్లో చాలా ఉంటాయి. బట్ నాకైతే ఇక్కడ అలవాటు, అందుకని నేను ఇక్కడ వీడియో తీసి. బట్ ఈ ఊర్లో మాత్రం మద్దూరు అంటే ఇంకా రోడ్డు పక్కన ఎక్కడ చూసినా, ఏ హోటల్ చూసినా చేపల పులుసు మా ప్రత్యేకత అని రాసి ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ అలవాటు, వీళ్ళ దగ్గర అలవాటు. మొత్తం ఆకు ఇస్తరాకు మొత్తం జుర్రుగుని తినదగినటువంటి చేపల కూర. కొంతమందికి అయితే శన గురించి కూడా సరిగ్గా తెలియదు. ఈ శన టేస్ట్ కూడా చేసి ఉండరు. బట్ చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది. దీని గురించి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇది ఉత్తదైనా, అంటే రైస్లో కాకుండా ఇలా ఉత్తదైనా భలే కమ్మగా ఉంటుంది తింటుంట. సరే, ఇంకా చేప ముక్క మీద ఉంది, మనం కొడదాం. కానీ వీడియో అయితే మాత్రం ఇక్కడితో ఎండ్ చేద్దాం. తక్కువ కాస్ట్తో ఎక్కువ టేస్ట్ ఉన్న చేపల కూర తినాలనుకుంటే మద్దూరు వచ్చేయండి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.